ఒక గురువుకి నమస్కారం ఎలా పెట్టాలి అంటే పాదాభివందనాలు ఎలా పెట్టాలి. ఇంకొకటి కొంతమంది క్వశ్చన్ ఏముందంటే పెద్దవాళ్ళకి పెట్టొచ్చా, ఎందుకంటే వారి శక్తిని మనం తీసుకుంటాము అంటారు కదా, మరి 80-90 ఏళ్ళ వాళ్ళకి పెట్టొచ్చా అన్న క్వశ్చన్ చాలామంది నన్ను అడుగుతున్నారు. ఎప్పుడైతే మీరు వారు శ్రీమూర్తి అయితే ఒక లక్ష్మీదేవికి పెడుతున్నా అని లక్ష్మీదేవి పాదాలను మీరు అక్కడ ఫీల్ అవుతూ పెట్టాలి. అప్పుడు అక్కడ లక్ష్మీదేవే మీకు పాదాలు ఉంటాయి. అప్పుడు మీ అమ్మ కాదు అమ్మమ్మ నానమ్మ శక్తికి ఎఫెక్ట్ అవ్వదు. మీరు డైరెక్ట్ పెట్టకూడదు. ఓకే, అప్పుడు మీరు టచ్ చేసినా చేయకున్నా భూమిని టచ్ చేసినా మంచిదే. చాలా పెద్దవాళ్ళకి భూమిని టచ్ చేసి లక్ష్మీదేవి పాదాలని ఫీల్ అవ్వండి. ఓకే, ఇంకొకటి మీరు 2 చేతులు టచ్ అవ్వాలి. ఒక చేతిలో సెల్ ఫోన్ బట్టి ఇట్లా ఒక చేతులు పెట్టి ఇది కాదు నమస్కారం. ఎవ్వరూ అట్లా పెట్టొద్దు. ఒక చేతితో ఇలా వంగి పెట్టకూడదు దండము. ఆ సెల్ ఫోను పర్సులు అన్ని పక్క పెట్టి, ఎందుకంటే వాటి ఎనర్జీ మంచిది కాదు, అవి దూరం పెట్టి 2 చేతులతో, అది కూడా ఆ నమస్కారం పెట్టించుకునే వ్యక్తి మీ సైడ్ తిరిగి మిమ్మల్ని చూస్తూ ఉండాలి. ఓకే, అయితే మీరు ఇప్పుడు మగవారైనా ఆడవారైనా ఐదర్ హనుమంతుల వారి పాదారో లేకపోతే నారాయణుని పాదారో లక్ష్మీదేవి పాదాలో ఫీల్ అవుతూ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఆశీర్వాదం మీకు వస్తుంది. ఇప్పుడు నా ఆశీర్వాదం కంటే హనుమంతుంది పెద్దది కదా, ఆయన కదా మనకు కావాల్సింది కదా. సో ఆయన పాదాలు ఫీల్ అవుతూ పెట్టండి. నేను కూడా మీరు పెట్టేటప్పుడు చూస్తారు కదా, నేను ప్రతిసారి ఆయన ఆహ్వానించుకొని నీ పాదాలకు వాళ్ళు పెడుతున్నారు, పూర్తి జ్ఞానాన్ని ఇవ్వు, వాళ్ళకి పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వు అని నేను హనుమంతుల వారి లైట్ మీ మీద పడేట్టు కంటిన్యూస్గా అనుకుంటాను, ఎవరైతే వారి పాదాలకు నమస్కారం పెడుతూ ఉన్నారో. ఓకేనా, ఇది కరెక్ట్ వే. ఇప్పుడు మీ పిల్లలు వచ్చి పెడుతూ ఉంటే కూడా మీరు ఎవరన్నా ఒక గురువుని ఆహ్వానించుకొని వాళ్ళ త్రూ ఇవ్వండి. మీరు తల్లిగా కూడా మీరు ఇవ్వచ్చు పిల్లలకి జ్ఞానాన్ని. మోస్ట్లీ జ్ఞానం అనాలి, ఎందుకంటే జ్ఞానం ఉంటే మనం కర్మలు మనల్ని కొట్టలేవు. జ్ఞానము ఈజ్ ద హైయెస్ట్. జ్ఞానం ఉంటే మోక్షం ఈజీ. సో ఇప్పుడు మీరు ఇంతమంది ఎందుకు వచ్చారు, జ్ఞానం పొందడానికే కదా. సో అందుకని మీ పిల్లలని జ్ఞాన ప్రాప్తిరస్తు అనాలి. ఇంకోటి, మీ పిల్లలందరికీ ఒక శ్లోకం నేర్పియండి, లేవగానే చదవాలి, అది స్నానం చేయగానే, జ్ఞానానందమయం దేవం. ఓకేనా, ఆ శ్లోకాన్ని ప్రతి ఒక్క కిడ్ పాడాలి.